అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. అలీఫ్ లామ్ మీమ్. ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లా భీతి గలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు. మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపు నుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు. అల్లా వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. వారు కఠిన శిక్షకు అర్హులు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహ్ను, విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లా ఆ రోగాన్ని మరింత అధకం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కాని వారు గ్రహించటం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంగా వారే మూర్ఖులు, కాని అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు. కాని తమ శైతాన్లను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము, వారిని ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు. ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు. వారు తలబిరుస్తుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే. కాని వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు. వారి ఉపమానం ఇలా ఉంది. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతటనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లా వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. ఇక వారు రుజుమార్గానికి మరలిరారు. లేదా మరొక ఉపమానం, ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తుంది. దానికి తోడు చిమ్మ చీకట్లు, ఊరుములు, మెరుపులు. ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత వారు తమ వేళ్లను చెవులలో దూర్చుకుంటారు. అల్లా ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అనే విధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు. చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు. అల్లాహ్ కోరితే వారి వినికిడిని, వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగా సమర్థుడు. మానవులారా, మిమ్మల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను, ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటల పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించినవాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్కు సమానులుగా నిలబెట్టకండి. మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కాని మీరు అలా చేయకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చేయలేరు. భయపడండి. మానవులు, రాళ్లు ఇంధనం కాగల అగ్నికి అది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోష వార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి.
తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రులైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లా ఎంతమాత్రం సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్ని సత్య స్వీకారులు చూసి ఇది తమ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లా చెప్పదలుచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లా ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు. ఎంతో మందికి రుచుమార్గం చూపుతాడు. అల్లా దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరినే. అల్లా ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, అల్లా తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తర్వాత భంగపరిచేవారు, కలిపి ఉంచండి అని అల్లా ఆదేశించిన దాన్ని తెంచేవారు, ఇంకా భువిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు వాస్తవంగా నష్టపడేవారు వీరే. మీరు అల్లా పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఆయన ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృష్టించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భువిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు, భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభు? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామం స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లా, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తరువాత అల్లా ఆదంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారి తీస్తుంది అనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని అల్లా వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు, ప్రభు, దోషరహితుడవు నీవే. నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా సర్వం తెలిసినవాడువు, సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే. అప్పుడు అల్లా ఆదంతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదం వారికి వాటి పేర్లన్నీ తెలపగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? మేము దూతలకు మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. మళ్ళీ మేము ఆదంతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి. కాని ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరకు శైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభు అతని వేడుకోలును మన్నించాడు. ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడును. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. మీపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కాని విచారం కాని కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారు, మా ఆయతులు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.